రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ టీవీ మనందరికీ తెలుసు. బిగ్ టీవీ ఒక శాటిలైట్ ఛానల్ లెక్క ప్రసారం అవుతూ ఉన్నది. దాదాపుగా అన్ని ఎయిర్టెల్, డిటిహెచ్ ఇందులో వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఒకసారి సంచలన కథనాలు ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నా. అలాగే బిగ్ టీవీకి బీసీ ఉద్యమం బలపడతా ఉంటే కడుపులో మంట మండుతూ ఉన్నది. చాలా బీసీ ఉద్యమం ఎట్లెట్లా బలపడతా ఉంటే అట్లా కడుపు మంట మండుతూ ఉన్నది. ఒకసారి దానికి సంబంధించిన కూడా మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ బిగ్ టీవీ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం కానీ బహుజన వాదం కానీ బలపడతా ఉంటే ఏ అగ్రవర్ణ కుల మీడియాకు ఇది నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే వీళ్ళ రాజ్యం ఎక్కడ కూలిపోతుందో, వీళ్ళ స్థావరం ఎక్కడ కూలిపోతుందో, వీళ్ళ సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందో, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ అంధకారం అయిపోతుందో అని నిజంగా వీళ్ళకు నిద్ర పట్టదు అన్నట్టు. కొన్ని రాత్రులు నిద్రపోక ఈ బీసీ ఉద్యమమైన ఏ విధంగా కుట్ర చేయాలి, ఈ బీసీ ఉద్యమాన్ని అణచివేయాలంటే ఏ నాయకుడిని మట్టు పెట్టాలి, ఏ నాయకుని పైన విష ప్రచారం చేయాలి, ఏ నాయకుడిని దుర్మార్గుల లెక్క, ఏ నాయకుడిని ఒక కబ్జా కోర్ లెక్క, ఏ నాయకుడిని నిజంగా ఒక దుర్మార్గుల లెక్క అంటే ఒక విచిత్రమైన ఒక వ్యక్తి లెక్క, ఒక బ్లాక్ మెయిల్ లెక్క ఏ విధంగా చూపెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బిగ్ టీవీ నిమగ్నమైనట్టుగా కనబడతా ఉంది. గతంలో కూడా తీర్మార్మలను అనేక సంచలన ఆరోపణలు చేసిండు. బిగ్ టీవీ అనేది రేవంత్ రెడ్డి తొత్తుగా పనిచేస్తూ ఉన్నది. బిగ్ టీవీ విజయక్రాంత్ రెడ్డి ఏమో పేరు ఉన్నది. అయితే పొల్లు తిట్టిండు. అయితే అది మనసులో పెట్టుకొని అసలు రేవంత్ రెడ్డి బిగ్ టీవీ వేరు కాదు. రేవంత్ రెడ్డి తిన్నాడు, రేవంత్ రెడ్డి పడుకున్నాడు, రేవంత్ రెడ్డి లేచిండు, ఇదే మొత్తం బిగ్ టీవీ కథ అంతా ఇదే. ప్రజల సమస్యలు, ప్రజల గోడు అనే అవసరం లేదు. బిగ్ టీవీకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు జాకీలు పెట్టి లేపుతూ ఉండాలి. ఈ పనిలో భాగంగా నిమగ్నమై ఉన్నది బిగ్ టీవీ. ఒకసారి బీసీ ఉద్యమం పైన ఏ విధంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది, బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ అమలును మార్చి అమలు అడగకుండా ఏ విధమైన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నదని ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇక్కడ విషయం ఏంటంటే ఏ చిల్లరగాడైతే తీర్మానం పైన ప్రచారం చేస్తున్నాడో ఏది నిరాధారణ ఆరోపణలు చేస్తూ ఉన్నాడో ఆ చిల్లరగాని తీసుకొచ్చి ఇగో ఈ నరసయ్య తాత అని ఇగో మా పైసలతో పంది బలిసినట్టు బలిసింది ఎవరు రా సన్నాసిన కొడుక, బలిసింది ఎవరు రా సన్నాసిన కొడుక. టీషర్ట్ 6 గ్యారెంటీల టీషర్ట్ చూసినా అంటే ఇక్కడ విషయం ఏంటంటే తీర్మార్మలను తిడితే ఎవరినైనా దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. ఈ అగ్రకులకు మీడియా ఏదైనా కానీ తీర్మార్మం 6 గ్యారెంటీలు వేసుకొని రేవంత్ రెడ్డి గారు నా బొచ్చు వీక్తున్నా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు నా బొచ్చు వీక్తున్నాడా అన్నాడు. ఒకసారి మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. బిగ్ టీవీకి ఎంత సిగ్గుశరం లేదు చెప్పు ఒకసారి. నిజంగా బిగ్ టీవీకి ఆ సిగ్గుశరం ఏమైనా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడో నా బొచ్చు వీక్తున్నా అన్నాడు. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను మీకు అది. ఇప్పుడు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి మీకు బొచ్చు వీక్తుండా, ఆయన 2 లక్షల కోట్లు విన్నారా? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నా బొచ్చు వీక్తున్నా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నా బొచ్చు వీక్తున్నా అంటే ఇగో ఇవాళ షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. షార్ట్స్ వీడియోలు బిగ్ టీవీలో షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. ఇగో రెడ్డిలను తిడుతూ బీసీలను మోసం చేస్తున్నాడు. ఎవడరా భూములు గుంజుకునేది ఎవడరా? నిజాం కాలం నాటి భూములు గుంజుకునేది ఎవడరా? అసలు ఈ రెడ్డిలకు ఇంత భూములు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? ఈ ఓన్లీ అగ్రవర్ణ పేదలకు దక్కాల్సిన భూములను అగ్రవర్ణ పేదలకు కూడా లేదు. మరి ఓన్లీ వీళ్ళే ఒక సామ్రాజ్యం ఆక్రమిస్తూ ఉన్నది. ఎవడు తింటా ఉన్నాడు? 77 సంవత్సరాలుగా ఎవడు ప్రజాధనం ఈ ప్రజల సంపదన అనుభవిస్తూ ఉన్నాడు? ఎవడు ఏ సామాజిక వర్గం వల్ల అనుభవిస్తూ ఉన్నారు? రావులు పోతే రెడ్లు పోతే రావులు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఇదేనా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ అధికారం కోసం కావాలా? 1200 మంది చనిపోతే అందులో ఎంతమంది చనిపోయారు? రెడ్డి రావులు దొంగనా కొడుకులారా. ఇక బీసీలను కొట్టించిండు తిట్టించిండు ఒక్క రెడ్డినైనా అని చెప్తా ఉన్నాడు. బీసీలను కొట్టించినట్ట తిట్టించినట్ట చెత్తనా కొడుకులారా. అసలు ఇగో వీడు పంది బలిసిండు. ఇగో చూడు పొట్ట చుట్టూ ఇట్లా ప్యాక్ ఉబ్బింది, ఇట్లా పొట్ట చుట్టూ ఇట్లా ఉబ్బింది ప్యాకు. పంది సేమ్ ఉరవంది ఎట్లా బలుస్తుంది అట్లా బలిసిండు. ఈ చిల్లరగానే తీసుకొని బిగ్ టీవీలో తీసుకొచ్చారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఏ విధమైన కుట్ర పడుతూ ఉన్నారు అంటే బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు తీర్మార్మాలను ఒక్కని అణచివేస్తే బీసీ ఉద్యమం అవుతుంది. బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరడం కూడా కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో వన్ అండ్ ఓన్లీ తీర్మార్మాలనే. అది ఇది నిజం, ఇది ఒప్పుకోవాల్సిందే, 100% ఒప్పుకోవాల్సిందే. అందుకని తీర్మార్మాలన పైన శాటిలైట్ ఛానల్ ఈ ఒక్క ఛానల్ కాదు ఇంకా అనేకమంది ఛానల్ కూడా కుట్ర చేసే ప్రయత్నం చేస్తాయి, 100% చేస్తాయి. ఇగో నరసయ్య తాతతో మహేష్ గాడ్సే ముచ్చట్లంట. ఎట్లా సిగ్గెట్లా లేదురా మరి ఇటు రేవంత్ రెడ్డి నా ఏం బిక్తున్నా బొచ్చు బిక్తున్నారని అని పట్టుకొని ఎట్లా చేస్తారు అంటే తీర్మార్మాలను తిడతాను కాబట్టి తీర్మార్మాలన వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి తీర్మార్మాలను తిడితేనే వైరల్ అవుతాయి. ఆ ఛానల్ కూడా నీకు ప్రత్యేకించి ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఓన్లీ తీర్మార్మాలను తిట్టిన వీడియోలో వైరల్ అవుతాయి. చూడరు గట్ల ఉంటుంది కథ. ఒక్క ఫోటో చూస్తేనట ముక్కుకు రాళ్ళకి రాస్తాడు. ఈ పెద్ద పోటుగాడు ఈ పంది బలిసినట్టు బలిసి ఊరబంది బలిసినట్టు బలిసి ఒక ఆయన రెడ్డి ఆయన ఉత్సవ తాగుతాడు, ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఉత్సవ తాగుతాడు, ఒక ఆయన బీజేపీ ఆయన ఉత్సవ తాగుతాడు. ఈయన పంది బలిసినట్టు బలిసి ఈయన పెద్ద పోటుగా లెక్క మాట్లాడతాడట.
ఇగో నరసాయ తాతతో మహేష్ గారిసే ముచ్చట్లట. ఈ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అయితే బిగ్ టీవీ గురించి మనం ముచ్చట్లు చెప్తాం. ఒకసారి ఎట్లున్నది బిగ్ టీవీగో ఇది. బిగ్ టీవీ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఒక సమగ్ర విశ్లేషణ, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, అక్రమ ప్రసారాలు మరియు ఆర్థిక మోసాలపై దర్యాప్తు నివేదిక అని మనం కూడా తీసుకొచ్చినాం. సంచలన విషయాలు ఎవరు చెప్పని సంచలన విషయాలు బిగ్ టీవీ గురించి మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి. బిగ్ టీవీ అంటే రెడ్డికి అంతే. బిగ్ టీవీ అంటే రెడ్డిల గురించి మాట్లాడుతుంది. బిగ్ టీవీ అంటే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతుంది. బిగ్ టీవీ అంటే కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంది. బిగ్ టీవీ అంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీని జాకిలు లేపే ప్రయత్నం చేస్తుంది. అంతే, లేపే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. బిగ్ టీవీ అంటే కాంగ్రెస్ అంటే బిగ్ టీవీ అంతే. ఇక నువ్వు వేరే ముచ్చటనే ఏం లేదు. ఇది ఛానల్ దిక్కుమల ఛానల్, ఇది ఇంకో లెక్క. ఇంకా ఇక అసలు నిజం, లైసెన్స్ ఒకరిది, వ్యాపారం ఒకరిది. ఇక్కడ లైసెన్స్ ఏమో ఒకరి పేరు మీద ఉంటుంది, వ్యాపారమో ఇంకోళ్ళు చేస్తారు. ఇక చట్టబద్ధమైన లైసెన్స్ దారులు, లీగల్ లైసెన్స్ హార్బుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఉంది. MIB నుండి ఉపగ్రహ ప్రసారాలకు అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఎవరి పేరు మీద ఉంది? హార్న్బిల్ ఎంటర్టైన్మెంట్ అని దాని మీద ఉంది. ప్రసారం చేసేది ఎవరు? అనధికార ఆపరేటర్ ఎవరంటే అనుమతి ఎలాంటి MIB అనుమతులు లేకుండా ఛానల్ నడుపుతూ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న సంస్థ. ఇది ప్రవాస మీడియా అని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఈ లైసెన్స్ పొందిందేమో హార్న్బిల్ ఎంటర్టైన్మెంట్ అని లైసెన్స్ పొందిరు, నడిపించేదేమో ప్రవాస మీడియా అని పంపిస్తూ ఉన్నారు. ఈ ప్రవాస మీడియాని ఛానల్ ప్రసారం చేస్తూ ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం MIB నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రవాస మీడియా అనధికారికంగా 24/7 శాటిలైట్ ఛానల్ ప్రసారం చేస్తుంది. చూసి కథ ఎట్టున్నదో రైట్. ఇక కార్పొరేట్ ముసుగు సంస్థల మధ్య వ్యత్యాసం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిజిస్ట్రేషన్ నాగాలాండ్ అయింది. నాగాలాండ్ ఈ ప్రవాస మీడియాది మాదాపూర్ కౌరీ హిల్స్ అట. అయితే డైరెక్టర్లు హార్న్బిల్ ఎంటర్టైన్మెంట్ ఇది ప్రవాస మీడియాది. ఇదేమో కరెక్ట్ ఉన్నది, ఇదేమో కరెక్ట్ లేదు. అంటే దొంగ పేర్లు పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు మిత్రులారా. డైరెక్టర్లు కిలోటో జోమోమి, ఇబ్నీ లెమ్లు, జిమోమి. అయితే ఇక్కడ విజయకాంత్ రెడ్డి, వెన్నం శిల్పారెడ్డి. ఇక్కడనేమో ఈ ప్రవాస మీడియాకు విజయకాంత్ రెడ్డి, వెన్నం శిల్పారెడ్డి. ఈడ MIB లైసెన్స్ ఎవరికి ఉంది అంటే ఇక్కడ అనుమతి ఉంది, ప్రైవేట్ పర్మిటెడ్. ఇక్కడ GS80-30 ఈడ ఉన్నది, అనుమతి లేదు. ఇక్కడ జీరో లైసెన్స్ ప్రవాస మీడియాకు లేదు. అంటే వీళ్ళు బిగ్ టీవీ నడిపించేది ప్రవాస మీడియా. పబ్లిక్ ప్లేస్ దాగి ఉంది. ఈడేముంది? ప్రజల ముందు ఉన్న సంస్థ, ఆపరేటింగ్ కలెక్షన్ ఫండ్స్. ఇదేంది? డబ్బులు వసూలు చేసుడే. రైట్. ప్రభుత్వ రికార్డులో వాస్తవాలు, MIB బ్రాడ్కాస్ట్ సేవ. ఇగో ప్రవాస మీడియా నో రికార్డ్స్ అండ్ ఫౌండ్. లైసెన్స్ హోల్డర్ MIB రికార్డుల ప్రకారం బిగ్ టీవీ లైసెన్స్ హార్న్బిల్ పేరుపై మాత్రమే ఉన్నది. అదృష్టమైన ప్రవాస 900+ అనుమతించబడిన ఛానళ్ల జాబితాలో ప్రవాస మీడియా లేదా విజయకాంత్ రెడ్డి పేర్లు ఇక్కడ కూడా లేవు. ఇగో చట్టపరమైన వాస్తవం, ఏ సంస్థకు శాటిలైట్ సిగ్నల్స్ అప్ లింక్ లేదా డౌన్ లింక్ చేయడానికి MIB అనుమతి తప్పనిసరి. ప్రవాస మీడియాకు ఈ అర్హత లేదు. అప్ లింక్ డౌన్ లింక్ ఇస్తున్నారు. రైట్. అనధికారిక శాటిలైట్ మరియు DTH ప్రసారాలు. DTHలో కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఎయిర్టెల్ ఛానల్ నంబర్ ఎంత, ఛానల్ నంబరు, రూల్ నంబర్ 1921. ఇది ఇక్కడ అనుమతి ఉందా? దీనికి అనుమతి ఉందా అంటే DTHలో అక్రమ ప్రసారం OTT యాప్లకు పరిమితం కాకుండా బిగ్ టీవీ నేరుగా ఎయిర్టెల్ DTH ఛానల్ 921 వంటి నెట్వర్క్ల ద్వారా ప్రసారం అవుతుంది. ఇక్కడ కేబుల్ టీవీ చట్ట ఉల్లంఘన. MIB ఆమోదం లేకుండా ఏ ఛానల్ కూడా ప్రసారం చేయకూడదనే 1995 చట్టం సెక్షన్ 4 నిబంధనలు ఇది నేరుగా ఉల్లంఘిస్తున్నది. చూసిరా ఏ విధమైన ఉల్లంఘనకు పాల్పడి బిగ్ టీవీ నడిపిస్తూ ఉన్నారు? చూసిరా. ప్రసారాలు తప్పుదోవ. సామాన్య ప్రజలు తాము చట్టబద్ధమైన టీవీ ఛానల్ చూస్తున్నారనే భ్రమను కల్పిస్తున్నారు. ఇది ఏంటంటే చూసేటోళ్ళకి ఏమర్థమవుతుంది? నేను చట్టబద్ధమైన ఛానల్ చూస్తున్నామని అనిపిస్తారు. బిగ్ టీవీ చూస్తూ ఉంటే అవి పెద్ద ఆర్భాటాలు, పెద్ద శాటిలైట్ ఛానల్ చూస్తున్నాం కావచ్చు, చట్టబద్ధంగానే ఉన్నది కావచ్చు అని వాళ్ళను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూస్తున్న భ్రమను కల్పిస్తూ ఉన్నారు. బిగ్ టీవీ అంటే ఫేకు. రైట్గా డిజిటల్ మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా మోసం. బిగ్ టీవీ వెబ్సైట్ మరియు చిరునామా పూర్తిగా ప్రవాస మీడియా పేరుపైనే నడుస్తుంది. హార్న్బిల్ ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. ఇది హార్న్బిల్ అనే ప్రైవేట్ లిమిటెడ్ అనే దానిపైన లైసెన్స్ ఉంది. వీళ్ళేమో ప్రవాస మీడియా అని నడిపిస్తూ ఉన్నారు. ఇక బిగ్ టీవీ లింక్డ్ఇన్ పేజీ మరియు CEO అజయ్ రెడ్డి కొండ ప్రొఫైల్స్ దీనిపై హైదరాబాద్ ఆధారిత సంస్థ మాత్రమే చూపుతున్నాయి. అధికార ఫేస్బుక్ పేజీలో సంప్రదించాల్సిన ఈమెయిల్
వేమూరి 2929@gmail.com అని ఉందట. ప్రవాస మీడియాకు చెందినవిగా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఫేస్బుక్ వీళ్ళది, లైసెన్స్ ఏమో వాళ్ళది. అక్రమ ఆర్థిక వసూళ్లకు ప్రకటన స్కామ్. ఇక చూడండి ఒకసారి. మోసపూరిత వసూళ్లు క్రెడ్ ఏఐ వంటి సంస్థలకు పంపిన రేట్ కార్డుల్లో 24/7 శాటిలైట్ తెలుగు న్యూస్ ఛానల్ అని పేర్కొంటూ ప్రకటనల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. 24/7 శాటిలైట్ ఛానల్ నడుస్తుందంటూ ప్రకటనల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారట. లైసెన్సులు లేని ఎంటిటీకి చెల్లింపులు, అన్ని చెల్లింపులు డిడి చెక్స్, ఎంఐబి. లైసెన్స్ లేని ప్రవాస మీడియా ఎల్ఎల్పి పేరు మీద తీసుకుంటున్నారట. ఇక చూసిరా కథ. డిడి చెక్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రవాస మీడియా ఎల్ఎల్పి. ఇక ప్రసార హక్కులు లేకపోయినా 18% జీఎస్టీ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ వసూలు చేయడం ద్వారా ఆర్థిక మోసానికి పాల్పడుతున్నారు. అంటే వీళ్ళకు లైసెన్స్ లేదు కానీ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అంటూ వసూలు చేయడం, 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు జనం మీద. ఇక జాతీయ భద్రతా నిబంధన ఉల్లంఘన, ఎంహెచ్ఏ బైపాస్, భద్రతా తనిఖీలు ఎగవేత. ఏ న్యూస్ ఛానల్ నడపాలన్నా హోం మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ నుండి డైరెక్టర్లకు భద్రతా అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరి, అది లేవు. ఇక ఫ్యాక్సింగ్ యాజమాన్యం, నాగాలాండ్ సంస్థ ఆర్నబిల్ పేరుతో లైసెన్స్ తీసుకుని హైదరాబాద్లోని ప్రవాస మీడియా డైరెక్టర్లు విజయ్ క్రాంతిరెడ్డి, శిల్పారెడ్డి బ్యాక్డోర్ ద్వారా ఛానల్ నియంత్రిస్తున్నారు. ఈ లైసెన్స్ తీసుకున్నదేమో ఒకటి, అంటే బైపాస్ కొడుతున్నారు అన్నట్టుగా. రాజకీయ సంబంధాలు, సంస్థ నిర్వాహకులు పలు వివాదాస్పద వ్యక్తులు మరియు రాజకీయ నాయకులు బంధువులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఇది మరింత అనుమానాలు వ్యక్తమవుతోంది. ఏమున్నది, వాళ్ళ కోసం నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళ సామాజిక వర్గం కోసం నడిపిస్తూ ఉన్నారు బిగ్ టీవీ. ఇది క్లియర్గా కనబడుతూ ఉంది. రైట్. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రత్యక్ష ఉల్లంఘన, కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం 1995 కేబుల్ టీవీ యాక్ట్ సెక్షన్ 4 ఆమోదం లేని ఛానల్ బిగ్ టీవీ కేబుల్ డిటిహెచ్ లేదా ఐపీటీవీ నెట్వర్క్లో అనాధికారికంగా ప్రసారం చేయడం. ఇది అసలు కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం 1995 టీవీ యాక్ట్, కేబుల్ టీవీ యాక్ట్ సెక్షన్ 4కు ఆమోదమే లేదు, ఏ రకం కూడా ఆమోదం లేదు. కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం 1995 సెక్షన్ 4 ఆమోదం లేని ఛానల్ బిగ్ టీవీ కేబుల్ డిటిహెచ్ లేదా ఐపీటీవీ నెట్వర్క్లో అనాధికారికంగా ప్రసారం చేయడం. ఇది అధికారికంగా ప్రసారం చేయడం, అనాధికారంగా ఇల్లీగల్ అన్నట్టు అది. ఈ ఐటీ రూల్స్ 2021 ఓటీటీ లైసెన్స్ ముసుగులో పూర్తిస్థాయి శాటిలైట్ లైవ్ న్యూస్ ఛానల్ను ప్రసారం చేస్తూ డిజిటల్ పబ్లిషర్ నిబంధనలను దుర్వినియోగం చేయడం, ఇది కూడా దుర్వినియోగమే. 2002 ఉపగ్రహ ప్రసారాల మార్గదర్శకాలు, ఎంఐబి ముందస్తు అనుమతి లేకుండా ఆప్ లింక్ మరియు డౌన్ లింక్ ఆపరేషన్స్ నిర్వహించడం, మొత్తం ఉల్లంఘన చేస్తున్నారు వీళ్ళు. ఇక ముగింపు మరియు చట్టపరమైన పరిణామాలు, చర్య, అనధికారిక ప్రసారం మరియు ప్రకటనల ద్వారా అక్రమ నిధులు సేకరణ. చట్టపరమైన పరిణామం, 1 కోటి వరకు ప్రసారాలు నిలిపేయాలని ఛానల్ బ్లాకింగ్ చేసే అధికారం ఎంఐబికి ఉంది. ఎంఐబి తలుచుకుంటే ఈ ఛానల్ కూడా బ్లాకింగ్ చేసే అవకాశం ఉంటుంది, 1 కోటి రూపాయల వరకు జరిమానా వేసే అవకాశం ఉంటుంది బిగ్ టీవీన. ఇక ప్రకటనదారుకు హెచ్చరిక, లైసెన్స్ లేని సంస్థలకు యాడ్స్ ఇవ్వడం ద్వారా బ్రాండ్లు కూడా చట్టపరమైన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఎవరైతే బిగ్ టీవీకి ఇస్తున్నారో, యాడ్స్ ఏవైతే ఇస్తున్నారో దీనికి లైసెన్స్ లేదు, ప్రవాస మీడియా పేరుతో నడిపిస్తూ ఉన్నది. హార్న్బిల్ పేరుతోనే లైసెన్స్ ఉంది. ఈ విజయక్రాంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు, శిల్పారెడ్డి విజయక్రాంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు బిగ్ టీవీ. దీని లైసెన్స్ ఉందేమో హార్న్బిల్ పేరుతోనే ఉంది, హార్న్బిల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోనే ఉన్నది. దీనికి యాడ్స్ ఇచ్చడం కూడా చాలా ప్రమాదమే. తదుపరి చర్య, తక్షణమే ఎంఐబి, ఈఎంఎంసి మరియు సంబంధిత దర్యాప్తు సంస్థలు ప్రవాస మీడియా ఎల్ఎల్పి విచారణకు చేపట్టాలి. గవర్నెన్స్ వయా టీవీ.com, వయా డిఐఆర్ టీవీ.com అని gov.com అని ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇది ఎంత ఘోరం అంటే దొంగ మొత్తం. ఇది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం చేంజ్ కాగానే ఏమవుతుందంటే, ఈ ప్రభుత్వం చేంజ్ కాగానే బిగ్ టీవీని వాడితే బిగ్ టీవీ పైన దుష్ప్రచారం, బిగ్ టీవీ పైన కక్ష కట్టిన ప్రభుత్వం, బిగ్ టీవీని మూసేసే కుట్ర, కాంగ్రెస్ కనసలను అంటే కాంగ్రెస్కి అనుకూలంగా నడుస్తుందని బిగ్ టీవీ పైన కుట్ర అని చేస్తారు. కుట్ర చేసేది ఎవరు? జనాన్ని మభ్యపెట్టేది ఎవరు? అడ్వర్టైజర్లను మైమర్చి అడ్వర్టైజ్మెంట్ తీసుకొని వీళ్ళని దొంగ అడ్వర్టైజ్మెంట్లు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు వచ్చేటి కూడా అడ్వర్టైజ్మెంట్కి సేఫ్టీ కాదు. దీనికే లైసెన్స్ లేదు బిగ్ టీవీకి. ఇలాంటిది బీసీ ఉద్యమం పైన కుట్ర చేస్తూ ఉన్నది. అంటే ఏంటంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టున్నది కథ. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా ఎవరి వాటి దాని మీద దుష్ప్రచారం చేసినట్టున్నది. గాడ్స్ లేరగానే తీసుకొచ్చి గిల్లేసుడేంది బిగ్ టీవీ అంటే. క్లియర్గా అర్థమైపోయింది ఎంత నీతివంతులు, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారు అనేది. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా.
ఇలాంటి శాటిలైట్ ఛానల్తో 24/7 అంటూ చెప్పుకుంటా అక్రమ వసూలకు పాల్పడడం కోసం ఛానల్ పెట్టుకున్నారంతే. ఇష్టానుసారంగా డబ్బులు సంపాదించడం కోసం విజయక్రాంత్ రెడ్డి అలాగే శిల్పారెడ్డి గారు పెట్టుకున్న ఏకైక ఛానల్ ఇది. ఒక పాన్ డబ్బా పెట్టుకున్నారు అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఒక పాన్ డబ్బా, లైసెన్స్ లేని పాన్ డబ్బా పెట్టుకున్నారు. దయచేసి మిత్రులారా, ఇది ఇగో బిగ్ టీవీ అంటే ఎంత ఫేక్ ఉన్నదని మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.